ముందుగా అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. నా తోబుట్టు అన్నదమ్ములందరికీ రాఖీ శుభాకాంక్షలు అండి. మరి ఈ రాఖీ సందర్భం ఏంటిది, ఈ రాఖీ సారాంశం ఏంటిదంటే, మహాభారతంలో ఫస్ట్ మహాభారతం నుండి రాఖీ వచ్చింది. అయితే మహాభారతంలో దుర్యోధనుడు రాజయోగం చేస్తాడు. అందరి ముందే శిశుపాలుడు శ్రీకృష్ణుణ్ణి చాలా వికారంగా అవమానిస్తాడు. అయితే శ్రీకృష్ణునికి తల్లిదండ్రులు ఒక మాట చెప్తారు, శిశుపాలుని 100 తప్పులు చేశాకే నువ్వు ఎలాంటి ప్రయోగమన్నా చేయు కృష్ణ అని చెప్తారు. అయితే శ్రీకృష్ణుడు 100వ తప్పు చేయగానే సుచక్రం అనేది శ్రీచక్రాన్ని వదులుతాడు. అయితే ఆ శ్రీచక్రం వేగంగా రావడంతో శ్రీకృష్ణుని ఏలు తెగుతుంది. అయితే ఆ రక్తం అంతా కారుతూ ఉంటే ద్రౌపది వచ్చి తొందరగా చీర కొంగు చింపి దాన్ని శ్రీకృష్ణుని కడుతుంది. అయితే అప్పుడు శ్రీకృష్ణుడు నీకు ఏ ఆపద వచ్చినా నేను అండగా నిలుస్తా అని ఒక వరం ఇస్తాడు. అయితే నిజంగానే ద్రౌపదికి వస్త్రధారణ అప్పుడు శ్రీకృష్ణుడు కాపాడాడు, ద్రౌపదిని రక్షించాడు. ఏది ఆమె చీర కొంగు కట్టింది కాబట్టి, చెంపి కట్టినందుకు ఆ వరం ఇచ్చాడు కాబట్టి అది రక్షాబంధనంగా అన్నాచెల్లెల బంధంగా నిలిచింది. శ్రీకృష్ణుడు ద్రౌపది అన్నాచెల్లెల బంధంగా నిలిచింది. అలాగే తీసుకుంటే అలెగ్జాండర్ కూడా అన్ని యుద్ధాలలో ఎన్నో యుద్ధాల్లో గెలుస్తాడు. అయితే పురుషోత్తం మీద ఒక యుద్ధం ఉంటుంది. అప్పుడు పురుషోత్తం ఎట్లా నేను ఓడిపోతా అని అనుకుంటాడు. అలా భార్య ఏం చేస్తుంది, మరణం తప్పదు అనుకుని పోయి తొందరగా ఒక దారానికి చుట్టుకొని అన్నీ కట్టుకొని ఆయన అలెగ్జాండర్ వాళ్ళ ఇంటికి పోయి కూర్చుని బొట్టు పెట్టేసి అలెగ్జాండర్కి ఈ బంధాన్ని రాఖీ బంధంగా ఆమె కడుతుంది. కట్టిన తర్వాత అలెగ్జాండర్ ఎన్లైనా విన్నర్ అయింది కాబట్టి పురుషోత్తం మీద విన్నర్ కాడు. ఇది కూడా రక్షక బంధం కింద లెక్క తీసుకోవచ్చు. ఎట్లాగంటే మన అర్జునునికి సుభద్ర, అలాగే శ్రీకృష్ణుని ద్రౌపది, అలెగ్జాండర్ ఈ పురుషోత్తం మిస్సెస్ అంటే నాకు పేరు గుర్తు రావట్లేదు, అప్పటి నుండి వస్తున్న అన్నా చెల్లెల బంధం. అయితే మన తోబుట్టులు కూడా మనం ఇచ్చే విలువ కూడా రక్షక బంధం. ఎందుకంటే మనకు కూడా ఎప్పుడైనా ఏ ప్రాబ్లం క్రెడిట్ అయినా కూడా ఈ రాఖీ సందర్భం కూడా గుర్తు చేస్తుంది. అయ్యో నా చెల్లెకేమో అయింది, నా అక్కకేమో అయింది అన్నట్టు వేగంగా వచ్చి మన సమస్య అనేది పరిష్కరించే రోజులు కూడా ఉన్నాయి. దీనికి పరమార్థం అదే. అయితే మళ్ళీ ఎన్ని పండుగలు వచ్చినా అత్త వాళ్ళు తోలకపోయినా ఇది మాత్రం రక్షక బంధం రోజు ఖచ్చితంగా మనము మన పనులు మనం చేసుకుని మన ఆడపడుచు వచ్చి కట్టినాక మనము బండి మీద మన హస్బెండ్ తీసుకెళ్ళి మన వాళ్ళ ఇంట్లో పడ రాఖీ పండుగ చేసుకొని వస్తాం. అవును కదా, అవునా కదా? అందరు కూడా ఈ రాఖీ పండుగను ఎవరెవరు అన్నదమ్ములు అక్క చెల్లెలు ఒక్క ఇంట్లో చేసుకునే మన అన్న వదినేమో వాళ్ళ అన్నదమ్ములతో ఉంటారు. ఈ ఒక్క రోజు మనమేమో మన అన్నదమ్ములతోటి గడిపే రోజు ఈ రాఖీ పౌర్ణమి. అయితే ఈ శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రాఖీ పౌర్ణమి. దీని ముందే ఏ రోజు అయితే శుక్రవారం వస్తే అది వరలక్ష్మి చేసుకుంటారు ప్రతి ఏటా. ఎప్పుడంటే దీని అర్థం అంత అర్థం ఉంది. మహాభారతం నుండి వస్తున్నటువంటి ఈ రక్షక బంధం రాఖీ పండగ, ఈ రాఖీ అంటారు. అందుకే ఇది నాకు తెలిసిన అర్థమైతే ఇదండి. అందరికీ రాఖీ శుభాకాంక్షలు అండి. మరొక్కసారి నిజంగా మన ఇంట్లో ఏదైనా గొడవ అయితే మన అత్తవారింట్లో మన అన్నదమ్ములను తిడతారు అనుకోండి, మనకు రేషం వచ్చేది ఎక్కడ, మన అన్నను తమ్ముడిని అనకూడదు, మన నాన్నను అనకూడదు. కానీ ఇంకెవరిని ఏమన్నా మనం పట్టించుకోం. అవును కదా? అంటే మన పుట్టుకతో తోబుట్టులను ఎంత మనకు ఎట్లా ఆత్మ ఉంటుందో ఇది అన్నాచెల్లెల బంధం అంతే. ఒకవేళ మన అన్నదమ్ములకి ఏదన్నా అపాయం వచ్చిందనుకో మనం మేఘాల మీదకి వెళ్ళి వస్తూ ఉంటాం. అవును కదా? అదే అత్తవారి తరపున మనకి ఏదైనా పండుగ వచ్చింది